భారత జట్టు జింబాబ్వే పైన గెలిచి సెమీస్ అవకాశాన్ని చాలా స్ట్రాంగ్ చేసుకుంది. ఇక వెస్టిండీస్ జట్టు పైన నార్మల్‌గా గెలిస్తే చాలు. ఏదో 50 పరుగుల తేడాతో గెలవాలి, 20 పరుగుల తేడాతో గెలవాలి. ఇలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా చక్కగా గెలిస్తే సెమీస్‌కి చక్కగా నేరుగా రాజ మర్యాదలతో వెళ్ళిపోయినట్టే. ఓకే. ప్రాబ్లమ్ అది కాదు. కానీ జింబాబ్వేతో ఆడుతున్నప్పుడు కూడా మన భారత జట్టు చేసిన కొన్ని తప్పులు ప్రపంచ జట్టు దిగ్గజాలు బయటపెట్టారు. అయితే ఆ విషయంలో భారత జట్టు సరిచేసుకోవాలి. వాళ్ళు ఓకే. మేము మళ్ళీ ఫామ్‌లోకొచ్చేసాము అంటూ ఉంటే కుదరదు అంటూ హెచ్చరించారు. దీనిలో మొట్టమొదటిగా ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, భారత జట్టు ప్రెషర్‌లో ఉన్నట్టు చాలా ఖచ్చితంగా కనిపించింది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో గనక చూసుకున్నట్టయితే సంజు శాంసన్ ఒక్కడు కొంచెం రిలాక్స్డ్‌గా ఆడాడు కానీ, మిగతా ఆటగాళ్ళందరూ ప్రెషర్‌లో ఉన్నారు. ఇక శివం దుబే ఎంతగా ఒత్తిడిలో లోనవుతున్నాడనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ సమయంలో నాకెందుకో సూర్యకుమార్ యాదవ్ తప్పు చేశాడేమో అనిపిస్తుంది. ప్రెషర్‌లో ఉన్న ఆటగాడికి ఇక చివరి ఓవర్ ఇవ్వటం అనేది చాలా పెద్ద తప్పు. బౌలర్స్‌కి ఆఖరి ఓవర్‌లలో బ్యాట్స్‌మెన్స్ కన్నా ఎక్కువగా ప్రెషర్ ఉంటుంటుంది. ఆ ప్రెషర్‌ని తగ్గించాలి. లేకపోతే వాళ్ళు తప్పులు చేస్తారు. ఏ ఆటగాడైనా సరే కావాలని జట్టు ఓడిపోవాలని ఏ తప్పు చేయడు. వాళ్ళలో ఉన్న ఒత్తిడి, ఆలోచన విధానాన్ని కొంతవరకు చంపేస్తుంది. ఆ విషయంలో సూర్య చాలా పెద్ద తప్పు చేశాడు. ఒక కెప్టెన్‌గా తన ఒక స్ట్రెస్‌ని తగ్గించాలి అంటే, తనని ఒక ఫీల్డింగ్ పాయింట్ దగ్గర ఉంచాలి. ఆటను ఎంత ఎక్కువగా అబ్జర్వ్ చేసి, ఎంత అద్భుతంగా తను అనాలిసిస్ చేయగలిగితే, అంత ప్రెషరు, ఒత్తిడి తగ్గుతుంది. ఈ విషయంలో ఎందుకో శివం దుబే కరెక్ట్‌గా పడలేదేమో అనిపించింది. తనని ఆఖరి ఓవర్‌లో దించడం చాలా తప్పు. అప్పటికే వికెట్‌లు పడిపోతున్న సమయంలో ఇంకా ఎక్కువగా ప్రెషర్ పడుతుంటుంది. నేను అనుకోవడం జట్టు గెలుస్తుంది అన్న ధీమా ఉంది కాబట్టే సూర్య ఆ రకంగా చేశాడు. కానీ అక్కడ మనం ఐసీసీ టోర్నమెంట్‌కి సంబంధించిన విషయాన్ని గనక గమనించినట్టయితే ఖచ్చితంగా అక్కడ రన్ రేట్ అనేది కూడా పాయింటే. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే తను ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా గెలుస్తాము. ఈ సమయంలో ప్రెషర్ తీసుకోడులే అన్న ఒక థాట్‌తో సూర్య శివంకి ఆఖరి ఓవర్‌లో బంతి ఇచ్చి ఉండొచ్చు. కానీ అది పర్ఫెక్ట్ పద్ధతి కాదు. ఎప్పుడైనా సరే మంచిగా డెత్ బౌలింగ్‌లోను, పవర్ ప్లేలోను వికెట్లు తీస్తాడు అన్న నమ్మకం ఉన్న వాడికి మాత్రమే ఇవ్వాలని, ఒత్తిడిలో ఉన్నవాడికి కాదు అంటూ సూర్య చేసిన తప్పుని ఏబీ డివిలియర్స్ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక బ్యాటింగ్‌లో కూడా ఇంకా భారత జట్టు ఇంప్రూవ్ అవ్వాల్సిన స్కోప్ చాలానే ఉందని, ఇంకా ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత రె దీనిపైన పాట్ కమిన్స్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, భారత జట్టు పైన ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మోస్ట్ హాట్ ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగింది. అయితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నామేమో అన్న ఒత్తిడి వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తోంది. దానికి తోడు ఐసీసీ టోర్నమెంట్స్ అంటే ఖచ్చితంగా పాయింట్స్, రన్ రేట్, పర్సెంటేజ్ ఇవన్నీ కూడా పిక్చర్‌లోకొస్తాయి. దాంతో ఆటగాళ్ళకి మైదానంలో తెలియని ప్రెషర్ ఉంటుంది. నిజం చెప్పాలంటే ప్రాక్టీస్ సెషన్స్‌లో కూడా తెలియని ఆందోళన అనేది ఆటగాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. ఇక డ్యూ ప్రభావం కానీ, ఇంకా ఇంటర్నల్‌గా చాలా విషయాలను వాళ్ళని టాంట్ చేస్తూ ఉంటాయి. అయితే నా ఉద్దేశ్యం ఏంటి అంటే, వాళ్ళు చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నప్పుడు, వాళ్ళ మైండ్ మెడిటేషన్ జోన్‌లో ఉన్నప్పుడు, వాళ్ళు ఖచ్చితంగా అన్ని రకాల గేమ్స్‌కి సంబంధించిన ఆటను పదే పదే చూస్తూ ఉండాలి. తద్వారా వాళ్ళకి ఆట ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే భారత జట్టు కమ్‌బ్యాక్ అనేది చాలా బావుంటుంది. ఆ విషయంలో ఎటువంటి డోకా లేదు. కానీ వాళ్ళు ఈసారి ఎందుకో కొద్దిగా తడబడుతున్నారు. నిర్లక్ష్య ధోరణిలో కూడా వాళ్ళు కనిపిస్తున్నారు. అది నిర్లక్ష్యమా? లేదా ఒత్తిడితో కూడుకున్న అసహనమా? అనే విషయాన్ని కంప్లీట్‌గా నేను ఇప్పటికి అనాలిసిస్ చేయలేకపోవచ్చు కానీ, వాళ్ళలో ఇంకా సరిదిద్దుకోవాల్సిన లోపాలు ఉన్నాయి. అయితే సౌత్ ఆఫ్రికా జట్టు ఈసారి చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. అలా పవర్‌ఫుల్‌గా కనిపించటం వల్ల మనం ఖచ్చితంగా ప్రత్యర్థి జట్టుని దృష్టిలో పెట్టుకొని చేయాలి అంటూ పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత క్రిస్ గేల్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, భారత జట్టు టీమిండియా మేనేజ్మెంట్ చాలా అద్భుతమైన పని ఒకటి చేస్తోంది. సాధారణంగా మిగతా జట్టు ఆటగాళ్ళు ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న ఆటగాళ్ళని పక్కన పెట్టేస్తారు. కానీ భారత జట్టు అలా చేయటం లేదు. తద్వారా ఆటగాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది.
జట్టు పైన అభిమానం, రెస్పెక్ట్ పెరుగుతుంది. దాంతో వాళ్ళు జట్టుకి ఏదైనా ఒకటి చెయ్యాలి మేము అన్న ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్‌తో ఉంటారు. సూర్య అభిషేక్‌కి గాని, సంజుకి కానీ చక్కని అవకాశాలివ్వటం చాలా అంటే చాలా శుభసూచకం. కానీ ఆటగాళ్ళు దాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఒత్తిడి తీసుకున్నంత మాత్రాన గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవడం, ఓడిపోవలసిన మ్యాచ్‌లో గెలవడం లాంటి అద్భుతాలు జరగకపోవచ్చు. కానీ ఖచ్చితంగా నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ నెగెటివ్ ఇంపాక్ట్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే చాలా కూల్‌గా ఉండాలి. అలా అని నేను టార్గెట్ ఓరియెంటెడ్‌గా ఉండకూడదని చెప్పటం లేదు. అనవసరపు ఒత్తిడి అవసరం లేదంటున్నాను. ఎక్కడ ఏ షాట్ ఆడాలో అదే షాట్ ఆడాలి. లేదంటే భారీ షాట్‌లకు ప్లాన్ చేసే ముందుగా ఫోకస్ ఉండాలి. ఆ విషయంలో నాకెందుకో బూమ్రా నచ్చుతాడు. తను ఎంత వరల్డ్ క్లాస్ బౌలరో మనకు తెలుసు. అయినప్పటికీ కూడా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని తనసలు దృష్టిలో పెట్టుకోడు. ఫ్యాన్స్ అరుస్తున్నా, మైదానం దద్దరిల్లిపోతున్నా, తన ఫోకస్ అంతా అవతల బ్యాట్స్‌మన్ బంతి పైన, ఫీల్డింగ్ పైన, తన చేతిలో ఉన్న బాల్ పైన ఉంటుంది. అందుకనే తను వరల్డ్ క్లాస్ బౌలర్ అయ్యాడు అంటూ క్రిస్ గేల్ మెచ్చుకున్నాడు. ఇక రికీ పాయింటింగ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, భారత జట్టు ఇప్పుడు నిజం చెప్పాలంటే కమ్‌బ్యాక్ మోడ్‌లో ఉంది. ఎప్పుడు భారత జట్టు కమ్‌బ్యాక్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కాకపోతే ఈసారి కొద్దిగా టైం ఎక్కువ తీసుకుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అభిషేక్ శర్మ తన హెల్త్ విషయంలో తనెందుకో తప్పు చేస్తున్నాడనిపిస్తోంది. హెల్త్ బాగోలేనప్పుడు తను ఒక మ్యాచ్ విశ్రాంతి తీసుకోవాలి. ఖచ్చితంగా యూఎస్ఏ, నమీబియా లాంటి జట్లు భారత్ కన్నా కొద్దిగా తక్కువ క్రికెట్ స్టాండర్డ్స్ ఉన్న జట్లే. అలాంటి జట్ల విషయంలో అభిషేక్ ఎందుకని తను హెల్త్ కూడా పట్టించుకోకుండా ఆడాడో నాకైతే విషయం తెలీదు. కానీ తను ఆడాల్సిన విషయం అక్కడ ఆ మ్యాచెస్‌లో లేదు. తను తర్వాతైనా ఆడి ఉండుంటే మేబీ తన ఫార్మ్ ఇంతలాగా ఓడిపోయి ఉండేవాడు కాదేమో! తన పైన ఇంత విమర్శలు వచ్చుండేవి కాదేమో! అని నాకనిపిస్తోంది అంటూ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. అయితే వెస్టిండీస్‌తో జరగబోయే మ్యాచ్‌కి సంబంధించి భారత జట్టు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో రింకు సింగ్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు చనిపోయారు. రింకు సింగ్ ఫాదర్ చనిపోయిన తర్వాత మొత్తం అంత్యక్రియల కార్యక్రమాలను పూర్తి చేసి మళ్ళీ తిరిగి జట్టులో జాయిన్ అయ్యాడు. అంటే భారత జట్టు విషయంలో అంత డెడికేటెడ్‌గా ఉన్నాడు రింకు. ఇక భారత జట్ట సౌత్ ఆఫ్రికా జట్టుతో ఓటమి పాలవ్వటం అనేది ఒక రకంగా మంచి విషయం. ఎందుకంటే, లేదు అనుకుంటే అలాగా వరుసగా గెలుచుకుంటూ వెళ్ళిపోతున్నాము అంటే మాత్రం ఎక్కడో అక్కడ బ్రేక్ పడుతుంది. అది పెద్ద గేమ్‌లో పడడం కన్నా సూపర్ 8 మొదటి మ్యాచ్‌లో పడడమే బెటర్ అని నాకనిపించింది. నేనే కాదు చాలామంది దిగ్గజాలు కూడా చెప్పారు. మరి రింకు ఆడతాడా? ఆడటా? అనే విషయం పైన క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే మాత్రం భారత జట్టులోకైతే తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేసాడు రింకు. ఈవెన్ వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పటికీ కూడా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.